స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్. అంటే పేరెంట్స్ చెప్పిందే వినాలి, లేదంటే ఫోర్స్ఫుల్లీ ఆ పని చేయిస్తారు. నీకు చదవడం ఇష్టం లేదు, బట్ కూర్చోబెట్టి ఖచ్చితంగా 6 o'clock లేచి నీ చేతిలో బుక్ ఉండాలి. నువ్వు చదవకపో, నువ్వు చెయ్యాలి ఆ పని. నీకు ఇష్టం ఉందా, ఇంట్రెస్ట్ ఉందా లేదా, నీకు నచ్చిన ఫుడ్డా కాదా అనవసరం. ఇది నువ్వు ఇదే తినాలి, ఇదే డ్రెస్ వేసుకోవాలి, ఇప్పుడే లేవాలి, ఇప్పుడే పడుకోవాలి. అలా అబ్బాయికి అమ్మాయికి. అలాంటప్పుడు ఏమవుతుంది, డిపెండ్ అయిపోతారు పేరెంట్స్ పైన. అంటే అన్ని డాడీ అంటే మదర్సే చేసేస్తారు, ఫాదర్సే చేసేస్తారు. సో అలాంటప్పుడు ఇండిపెండెంట్గా ఓన్ డిసిషన్స్ తీసుకునే ఎబిలిటీ ఉండదు. సోషల్ స్కిల్స్ అనేటివి తగ్గుతాయి. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఏమనుకుంటారేమో, ఎందుకంటే ఇంట్లో అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది. రేపు పొద్దున టీచర్కి ఒక క్వశ్చన్ అడగాలని ఉన్నా అడగలేరు, ఆన్సర్ తెలిసినా చెప్పలేరు, చాలా ఇంట్రోవర్ట్గా ఫీల్ అవుతారు అనమాట. ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. ఇలాంటి వాళ్ళు మీరు ఒకవేళ స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్ చేస్తే మీ పిల్లలు ఇలా రెడీ అవుతారు, ఇంట్రోవర్ట్స్ అయిపోతారు. అంటే అన్ని ఎమోషన్స్ వాళ్ళ లోపలనే పెట్టుకొని ఒక డస్ట్బిన్ లాగా తయారవుతారు అనమాట ఈ స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్ చేస్తే. ప్రతిదీ కూడా ఆ ఫ్రీడమ్ అనేది లాక్కుంటున్నారు మీరు తెలియకుండా. స్ట్రిక్ట్ పేరెంటింగ్ స్టైల్